ఎట్టకేలకు ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. నిన్న రాత్రి జరిగింది. ఇది 2 వారాల పాటు రెండు వైపుల నుంచి కాల్పులను విరమించడానికి ఒప్పుకున్నారు. దీని వెనుక ఉన్నటువంటి షరతులు ఏంటంటే, ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి నౌకలన్నింటినీ అటు ఇటు వెళ్ళడానికి అనుమతిస్తున్నది. అయితే ఇరాన్ వాళ్ళ సైనికుల పహరా అయితే ఉంటుంది, దీనికి ఒప్పుకున్నది. తర్వాత అమెరికా కూడా నిన్న చేసినటువంటి తీక్షణమైనటువంటి హెచ్చరిక అదేంటంటే, ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే దాన్ని రాతి యుగంలోకి పంపిస్తామని, పెద్ద పెద్ద వంతెనలు, పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లు అన్నింటినీ ధ్వంసం చేస్తామని చెప్పి తీవ్రమైనటువంటి హెచ్చరిక చేసింది. ఒక పెద్ద నియంతలాగా, ప్రపంచాన్ని శాసించే నియంతలాగా పెద్ద హెచ్చరిక చేసింది. అయితే ఇరాన్ దీనికి తల ఒగ్గలేదు. వాళ్ళు తమ విద్యుత్ ప్లాంట్లను అట్లాగే వంతెనలను కాపాడుకోవడానికి మానవ హారాలను నియమించి, మానవ హారాలను అక్కడ ఏర్పాటు చేసి విద్యుత్ ప్లాంట్ల దగ్గర, తర్వాత వంతెనల దగ్గర మనుషులందరూ కూడా జెండాలు పట్టుకొని నిలబడి ఒక సంఘీభావాన్ని చెప్పారు. దేశమంతా ఐక్యంగా ఉందని చెప్పారు. ఈ స్థితిలో అమెరికా వాళ్ళందరి మీద దాడి చేసి, అంటే విద్యుత్ ప్లాంట్ల మీద అట్లాగే వంతెనల మీద దాడి చేసి ధ్వంసం చేసే పక్షంలో అక్కడ వేలాది మంది ఇరాన్ ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ప్రపంచం అంతా కూడా అమెరికాని దుమ్మెత్తిపోసి నరహంతక దేశం అని చెప్పి ముద్ర వేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. దీన్ని ఆలోచించుకొని బహుశా ట్రంప్ వెనుకున్నటువంటి సలహాదారులు సరైన సలహా ఇచ్చి ఉంటారు, లేకపోతే అతని బుద్ధిలోనే సరైన బుద్ధి వచ్చి ఉంటుంది. కాల్పుల విరమణకు అంగీకరించాడు. 2 వారాలు 2 దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద కాల్పులు జరపనని అంగీకరించినట్టుగా వార్తలు, అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వెంటనే దీని ప్రభావం కనపడింది. వెంటనే క్రూడ్ ఆయిల్ ధరలు 115 నుంచి 93కు తగ్గిపోయినాయి. 20% తగ్గినట్లుగా వెంటనే వార్తలు వస్తూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం అన్నది ప్రపంచ దేశాల్లో అన్నిటికి కూడా సరైన సంకేతం అన్నమాట. ఇది మన పొరుగు దేశాలు అన్నింటిలో కూడా పెట్రోల్ రేట్లు విపరీతంగా 30-40% ఎక్కువగా, అట్లా కాదు 30-40 రెట్లు ఎక్కువగా పెరిగినాయి. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 480 రూపాయలు. ఇట్లాగే మిగతా అన్ని దేశాల్లో కూడా పెరిగినాయి. ఇప్పుడు పెట్రోల్ ధరలు అన్ని దేశాల్లో తగ్గుతాయి. సో ఇది తాత్కాలికమే అని చెప్పి అనుకోవచ్చు. దీని తర్వాత 45 రోజుల సీజ్ ఫైర్ కూడా ఒక ప్రతిపాదన ఉంది. అది కూడా జరుగుతుందని చెప్పి ఆలోచిద్దాము. ఏది ఏమైనా ప్రపంచం యుద్ధం వైపు దారి తీయకుండా ఈ ఇరాన్ అమెరికా మధ్యలో సయోధ్య కొనసాగితే బాగుంటుందని